హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మేము జాతరకి అన్నట్టుగా ఒక 10 days తిరుపతిలోనే ఉన్నాం. సో 10 daysలో ఏమేమి జరిగాయి అన్నీ మీతో షేర్ చేసేసాను. సో ఇది ఇంకా లాస్ట్ డే అనమాట. యాక్చువల్లీ ఆ 10 days వ్లాగ్స్ ఇప్పటికీ అయిపోయి ఉండాలి, బట్ కొంచెం డిలే అయ్యాయి. ఎందుకంటే నేను ఒక 4-5 days ఏమో అప్పుడు వ్లాగ్స్ కొంచెం డిలే చేశాను. అప్పుడు ఫెస్టివల్ అనేసి కొంచెం బిజీగా ఉండే. అప్పటికి నేను ట్రై చేశాను పెట్టడానికి, పెడుతూనే ఉన్నాను కూడా, బట్ ఒక 4-5 days డిలే అయింది. సో దానివల్ల ఏమంటే ఇలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఇంతమంది ఉంటే ఏదైనా ఒక రెసిపీ చేయాలి అనుకోండి, ఒక రెసిపీయే ఒక 4-5 members హ్యాండ్స్ కలిసి చేస్తున్నారే అనుకోండి, ఎలా ఉంటుంది? మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నార్మల్గా ఎప్పుడు మోహన్ అయినా శిరీష అయినా టీ పెట్టేస్తూ ఉంటారు, ఎప్పుడైనా నేను పెడతాను. ఈసారి ఏమంటే ఇంకా జాతరకని లక్ష్మి వచ్చింది, శ్రావ్య వచ్చింది. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి టీ పెడుతూ అలా అలవాటు అయిపోయింది అందరికీ. సో ఈరోజు ఏమైందంటే టీలో షుగర్ శిరీష లక్ష్మి వేసేసిందంట. నాకు మళ్ళీ 6 spoons టీ పొడి నేను కదా ఫస్ట్ వేసి, నువ్వు వేయమన్నా నాకు 6, నేను 6 కదా 7 వేద్దామని 7 వేసాను. తీయగా ఉందంట సుదర్శన్కి, వేణుకి బాగుందంట. మనకి ఎలా ఉంటుందో వేసుకో. లక్ష్మి టీ పొడి నేను వేసానా, మళ్ళీ ఆ టైంకి వచ్చాను. మోహన ఇక్కడ ఉండింది, పాలు వేసేసిన తర్వాత. షుగర్ వేసావా మోహన? ఏ కలర్ గంట ఉందో. నానబెట్టుకుంటాను నిలబడుకొని వేస్తా ఉంది, ఏం చేస్తుందో చూడాలా నేను. సర్లే, పెసరపప్పు తీసుకున్నా, దానిపైన ఉన్నది చెక్కి డబ్బా తీసుకెళ్ళి పెడతా వేస్తాదని. నేను అదే పనికి అడిగా, షుగర్ వేసాము అని. లేదక్క వెయ్యక్క, ఎన్ని వేసేది అంటే 6 వేయమని 7 వేసాను. మొత్తానికి 14 వేసాను. కానీ రండి తాగుదాం. ఏమో లెవెల్ ఎక్కడ మన తాగి తెలుస్తుంది ఇప్పుడు లెవెల్ అయిందో లేదు. మోహన కొంచెం టేస్ట్ చేసి మరి తాగుదాం, ఎందుకంటే డిసప్పాయింట్ అయిపోయేది. బాగుంది, కొంచెం ఎక్కువగా ఉందంట. పాలు పోస్తే కొంచెం సెట్ అవుతుంది, ఏం మారదు. రోజు చేస్తున్నా కొంచెం వాటర్ వేసేసుకుంటే అంటే. సో లాస్ట్కి టీ ఇలా జరిగిందనమాట. టీ చేయడంలో ఇంతమంది హ్యాండ్స్ ఉండడం వల్ల షుగర్ ఎక్కువ అయిపోయింది. అబ్బా, దానికి ఇప్పుడు పాలు వేయాలా నీళ్లు వేయాలా అనేసి ఆలోచించుకుంటూ లాస్ట్కి కొంచెం వాటరే వేసుకున్నాము. మళ్ళీ పాలు వేసామనుకోండి కొంచెం టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. ఏదో లాస్ట్ డే కదా అందరం కలిసి టీ తాగడం, మళ్ళీ ఎప్పుడు తాగుతాము, మళ్ళీ ఎప్పుడు వస్తాము అన్నట్టుగా మంచిగా టీ పెట్టుకొని తాగుదాము అనుకుంటే అదేంటో టీ ఆ రోజు అలా జరిగింది. ఇంకా పెద్ద స్టైల్గా మా సుదర్శన్కి టీ ఇస్తూ, బాబా టీ ఎలా ఉంది, నేనే చేశాను అని చెప్పేసి ఇచ్చాను. బుజ్జు నువ్వు టీ పెట్టావా లేకపోతే జస్ట్ షుగర్ వేసేసి ఇచ్చేసావా, నాకు కలిపావా లేదా అన్నట్టుగా చెప్పాడు. కానీ మళ్ళీ వేణుని అడిగితే వేణు బాగుందక్క అనేసి అన్నాడు. సో మేము టేస్ట్ చేయాలి. ఇంక ఇప్పుడు టీలో షుగర్ తక్కువైనా తాగొచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం తాగలేము. ఇంకా ఇలా టీ పెట్టేసుకొని నలుగురం వచ్చి ఇంకా చీర్స్ కొట్టుకొని తాగుతున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం వాటర్ కలిపాము కాబట్టి ఎక్కడో సరే కరెక్ట్గా ఉంటుందిలే అనేసి అనుకుంటూనే ఉన్నాం అనమాట. సో 1 sip అలా తాగామో లేదో, ఫస్ట్ అయితే అందరు తాగిన తర్వాత చూద్దాంలే, నేను తాగుదాంలే అనుకున్నాను. మోహన తాగింది, ఓకే అనుకుంది. ఇంకా నాకు కూడా బాగుంది అనిపించింది. అంటే ఎక్కువ షుగర్ ఉంటుందేమో అనేసి అనుకున్నాం కదా, అలా లేదు, కొంచెం ఎక్కువగానే ఉండింది, బట్ బాగుంది. సో అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఒకరు వేసేసి వెళ్తారు, తెలియక ఇంకొకరు వేస్తుంటారు దానిలో షుగర్ అయినా ఏదైనా. ఇంకా రెసిపీని పట్టి ఎన్నిసార్లు ఇంట్లో అలా జరిగిందో. ఆంటీ కర్రీ చేశారనుకోండి, ఆంటీకి అయినా అర్జెంట్ పని ఉండేసి వెళ్ళిపోతారు అప్పుడు హోటల్లో ఉన్నప్పుడు. అట్లా లక్ష్మికైనా నాకైనా చెప్పేసి వెళ్తారు, దాంట్లో కొంచెము మళ్ళీ ఉప్పు కారం చూసి వేసుకోండమ్మా తక్కువగా ఉంటే అలా అనేసి. సరే తక్కువగా ఉంటుంది అనేసి నేను టేస్ట్ చేస్తానా, తక్కువగా అనిపించింది అనేసి నేను. లక్ష్మి ఏమనుకుంటుంది, అమ్మ వేయలేదు నన్ను వేయమనింది కదా అన్నారు, లక్ష్మి మళ్ళీ వేస్తుంది. సో అట్లా ఒక్కొక్కసారి సాల్ట్ అయినా కారం అయినా ఎక్కువ అయిపోతూ ఉండేది. ఇంకా చెప్పనవసరం లేదు, మోహనాకి శిరీషకి కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది ఇంట్లో. ఇంకా అక్కడ టీ సంగతి అయిపోయిందా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దోశ వేసుకుంటున్నాము. దోశ వేసుకుంటే ఇంకా లక్ష్మి ఆ రోజు బయలుదేరిపోతుంది అనమాట. పొద్దు టిఫిన్ తినేసి బయలుదేరిపోతాము వదిన అనేసి అంటా ఉన్నింది. అసలు ఎప్పుడో బయలుదేరిపోవాల్సింది, ఫోర్స్లీ ఉందనమాట. ఇంక ఈరోజు కూడా 2 లక్ష్మి అన్నాం అనుకోండి కొరికేస్తుంది అనమాట. అందుకనేసి గమ్ముగా అయిపోయి సరే లక్ష్మి అనేసి అంట ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా లక్ష్మి ఏముంది, ఇక్కడే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ
అత్తయ్య ఉంది కాబట్టి అంత పనేం ఉండదు, వెళ్తుంది కొంచెం సర్దుకోవడము, హ్యాపీగా వంట చేసుకోవడం అట్లా స్టార్ట్ చేస్తుందేమో. ఇంకా మోహన శిరీష ఇక్కడే ఉంటారు కాబట్టి ప్రాబ్లమే లేదు. నాకు సినిమా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వెళ్ళేటప్పుడు అసలు నచ్చదు వెళ్ళడమే, అంటే ఒక రకంగా ఉంటుంది. ఇంకా ఒక 10 days ఉండి ఇలా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళడం అంటే ఇంకా బాధేస్తుంది అనమాట నాకు. అప్పటికి యాపోడికి ఇంకా 10 days హాలిడేస్ ఉన్నాయి. టెడ్డీకి మాత్రము నెక్స్ట్ ఒక 3 daysలో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. అప్పటికి ఇంతకు ముందు వరకు అయితే స్కూల్ రీఓపెన్ అయిపోయిన 1 weekకి అలా వెళ్ళే వాళ్ళం అనమాట బెంగళూరుకి ఇక్కడ నుండి. ఈసారి స్కూల్ రీఓపెన్ అవ్వక ముందే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది, ఎందుకంటే టెడ్డీ 10th class కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మేము కోడూరుకి వెళ్ళినప్పుడు సుభద్ర పుచ్చకాయలు వాటర్ మిలన్స్ అది పెట్టింది కదా వచ్చేటప్పుడు ఆ బస్తాలో, సో అవే అనమాట ఇక్కడ కట్ చేసి ఇస్తా ఉన్నారు ఆంటీ. ఎంత స్వీట్గా ఉన్నాయో తెలుసా, అసలు రెడ్ కలర్ ఎంత బాగుండిందో. ఇంకా వాటర్ మిలన్ అయినా పుచ్చకాయ అయినా అని పిలుస్తాం కదా, కానీ సుదర్శన్ వాళ్ళు ఏమంటే కర్పుచ్చికాయ అని పిలుస్తారు. ఇంకా వీటిలో ఒక 2-3 కాయలు వచ్చేసి లక్ష్మికి అనేసి, ఇంకా నేను 2 తీసుకెళ్దాం అనేసి అలా పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు మండే అనమాట. మండే సుదర్శన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఇంకా వర్క్ చేసుకుంటున్నాడు. ఆఫీస్ టైం అయిపోయినాక బయలుదేరదాము అన్నాడు. అంటే ఈవినింగ్ 5 తర్వాత అలా బయలుదేరచ్చు. సో 5కి అయిపోతుంది వరకు, అప్పుడు వెళ్దాంలే అనేసి అంటే అట్లా అనలేదు, అదే ఆఫీస్ టైం అయిపోయినాకే బయలుదేరుతాం అనేసి నేను అనుకున్నాను. ఇంకా ఇక్కడ మోహన వాళ్ళతో కూడా అదే చెప్పాను అనమాట. సో 5 వరకు టైం ఉంది కదా అన్నట్టుగా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాము. దోశలు వేసుకున్నాము, చట్నీ చేసుకున్నాము, మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నాము. కానీ లక్ష్మి మాత్రం రెడీ అయిపోయింది, పిల్లల్ని రెడీ చేసేసింది. ఏమంటే లక్ష్మి వాళ్ళు ఇంకా టిఫిన్ తినేసినాక బయలుదేరేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయారనమాట. సో అందుకనేసి ఇంకా వాళ్ళు బయలుదేరేస్తారు కొంతసేపట్లో. అసలు వినేవాళ్ళు ఉంటే మనం మాట్లాడుతూనే ఉంటామేమో అనిపించింది నాకు. అసలు ఈ వ్లాగే చూస్తూ ఉంటే నేను మాట్లాడుతూనే నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాను. చూస్తున్నారా, మోహన శిరీష లక్ష్మి నన్నే చూస్తున్నారు, వింటున్నారే కానీ వాళ్ళు మళ్ళీ ఎక్కువగా మాట్లాడట్లేదు. నేను ఎందుకు ఇంత మాట్లాడుతుంటున్నా అబ్బా అనేసి అనుకుంటుంటాను. ఇంకా సెకండ్ టైం టీ తాగేసాము. దాని తర్వాత ఏమంటే ఈ బ్లౌజ్ నేను ఇక్కడ ఊరికి రాగానే బెంగళూరు నుండి 2 sarees అన్నకి ఇచ్చాం కదా టైలర్ అన్నకి కుట్టిమని చెప్పేసి. సో సేమ్ మోడల్ ఇచ్చాను, కుట్టిమని ఒకటి పార్ చేశాడు ఆయన. ఇంకా అది వేసుకున్నాను ఆ రోజు, ఎప్పుడు దుత్తలకి వేసుకున్నాను అనమాట. ఇంకొక ఈ శారీ నేను యాక్చువల్గా దానికి వేసుకోవాలనుకున్నాను అంబలి పోసేటప్పుడు, కానీ కుట్టలేదు అనేసి వేసుకోలేదు. ఇంకా ఈ అన్న మీద నాకు నమ్మకం లేక తీసేసుకున్నాను. వద్దులే అన్న నువ్వేం కుట్టొద్దులే అనేసి. ఇంకా అప్పుడు శిరీషాని అడిగాను, శిరీష నాకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తావా, ట్రై చేస్తావా నువ్వు అంటే, అక్క ఎప్పుడు కుట్టలేదు బట్ ట్రై చేస్తాను అనేసి అనిందనమాట. ఇంకా అర్జెంట్ ఏం కాదులే, ఇంకా పండగ అయిపోయింది కదా ఎలాగో, నువ్వు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, లేట్గా అయినా కుట్టు, నేను మళ్ళీ వచ్చినప్పుడైనా తీసుకుంటాను, జస్ట్ ట్రై చేయి, నీకు కూడా అలవాటు అవుతుంది కదా, అంత మంచిగా కుట్టావు ఆ లాంగ్ ఫ్రాక్ టెడ్డీది, సో ఇది కూడా కుట్టగలుగుతాను నమ్మకం ఉంది, అందుకే చెప్తున్నాను కుట్టిస్తావా అంటే, నేను ఊరికి వెళ్ళే లోపలే కుట్టేసింది, మాతోనే ఉన్నట్టే ఉంది, ఎప్పుడు కుట్టేసింది తెలీదు, కుట్టేసింది. ఇంకా ఓన్లీ బటన్స్ వేసి ఇవ్వాలన్నమాట అంతే. శిరీషానే కాదు మా మోహన కూడా సూపర్గా కుట్టచ్చు అనుకుంటే, కానీ అనుకోరనమాట అంతే. ఇంకెప్పుడైనా ఇట్లా ఉన్నప్పుడు కుడుతున్నారు. ఇంకా పైకి వచ్చి చూశాను, సుదర్శన్ ఏమో వర్క్ చేసుకుంటున్నాడు, టెడ్డీ ఏమో చదువుకుంటా ఉంది. ఇంకా ఇక్కడ సరే కిందకి వెళ్తూ ఉంటే ఇది షామియానా జాతరకు అనేసి వేసారు కదా, సో తీసేస్తూ ఉన్నారు. ఇంకా కొంతసేపు తర్వాత ఏమంటే లక్ష్మీ వాళ్ళు కూడా బయలుదేరేసి వెళ్ళిపోయారు. సో అప్పుడు లక్ష్మీ వాళ్ళు అట్లా వెళ్ళారో లేదో కొంచెం డల్గా అయిపోయింది హౌస్, చూసారా కొంచెం బోసిగా ఉంది, పిల్లలు తగ్గిపోయారు. ఇంకా ఆంటీ ఇంకా మా అత్తయ్య ఇద్దరు దాయాలు ఆడుకుంటూ ఉన్నారు. ఆంటీకి ఏమంటే దాయాలు ఆడాలంటే చాలా ఇష్టము, టెడ్డీకి ఏమంటే ఊరికి వెళ్ళిపోతున్నాను కదా అవతో ఆడాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా లంచ్ టైం అనమాట, సుదర్శన్ కిందకు వచ్చాడు, నేనేమంటే రెడీ అయ్యి వచ్చేసాను, అందుకే ఇలా షాక్ అయి చూస్తున్నారు. అంటే 5 తర్వాత కదా వెళ్తాను అన్నాను, అప్పుడే రెడీ అయిపోయాను అని. 4కే అంటాం వెళ్ళిపోయేది, అనవసరంగా పర్మిషన్ వేస్ట్ అయిపోతుంది, నేను పర్మిషన్ అన్నాను, 4కి వెళ్ళిపోదాము. లక్ష్మి ఫోన్ చేసింది, మోహన చేరిపోయిందంట, బ్రెయిన్ అది నాకు కొద్దిగా గీటంట టేస్ట్ చేస్తాను. టెడ్డీకి బ్రెయిన్ అంటే భలే ఇష్టం, ఆంటీ టెడ్డీ కోసమే తెచ్చి చేస్తూ ఉంటారనమాట బ్రెయిన్ ఎప్పుడు. కాకపోతే ఆ రోజు ఆంటీకి చేయలేదు, మోహన చేసింది, ఫస్ట్ టైం మోహన ట్రై చేసింది యూట్యూబ్లో వీడియో చూసి, బాగుంది. కాకపోతే ఆంటీ అంతగా రాదు టేస్ట్, కాకపోతే ఆంటీ చేస్తే అలానే కేక్స్గా ఉంటుంది కర్రీ అది. మోహన ఎగ్ బుజ్జి ఎలా చేస్తాం అలా కొంచెం అలా ఉంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇక్కడ శతమానం భవతి మూవీ వస్తూ ఉంది, సో అది చూస్తూ తింటున్నాము. ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంటుందో, సిటీ కేబుల్ ఉంటుంది కాబట్టి రోజుకి ఒక మూవీ వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండొచ్చు. అదే మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మనకి ఏది లేదో అదే కావాలి అనిపిస్తుంది, మనకు ఉన్న దాంతో తృప్తిగా ఉండలేదు.
ఇంకా లంచ్ అయిపోయింది. దాని తర్వాత ఏమంటే రూబీకి ఫిజ్ గాడికి ఇంకా హాలిడేస్ ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు హాలిడేస్ ఎక్కువ ఉంటే మేము వెళ్తూ మాతో రూబీ రావడము అలా జరిగేది. కానీ ఈసారి ఏమంటే టెడ్డీకి 3 డేస్లో స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కదా, అప్పుడు వెంటనే ఎగ్జామ్స్ అనమాట టెడ్డీకి. సో 10th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2 months అయిపోయింది. సో ఆ 2 months పోర్షన్ ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతారు. ఇంకా వాడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఎందుకులే డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి పాపం ఈసారి రూబీని ఫిజ్గాని కూడా తీసుకెళ్లకుండా ఇంకా మేమే వెళ్ళిపోతున్నాము. ఇంకా రూబీని ఫిజ్గాని తీసుకెళ్ళామనుకోండి, గమ్ముగా ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటే ఏం బాగుంటుంది, ఏం వస్తుంది వాళ్ళకి పాపం. వాళ్ళు కూడా ఎక్కడైనా తిప్పుతారు తీసుకెళ్తారు అనే ఆశతోనే కదా వస్తారు. సో ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేము మనము అన్నట్టుగా తీసుకెళ్ళి కూడా వేస్ట్ పాపం అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు చాలా సాడ్ డే అనొచ్చు, అసలు సాడ్ వ్లాగ్ అనొచ్చు దీన్ని. ఎందుకంటే పొద్దున్న లక్ష్మి వెళ్ళేటప్పుడు భలే బాధ వేసింది. లక్ష్మి కొంచెం ఏడ్చుకుంటానే వెళ్ళింది, మాకు కూడా భలే బాధ వేసి ఏడ్చేసాము. ఇంక ఇప్పుడు కూడా నేను కూడా లోపల ఏడ్చేసాను, నన్ను చూసి మళ్ళీ మోహన శిరీష ఐస్లో కూడా వాటర్ వచ్చేసాయి. ఇంకా మా అత్తయ్య అయితే ఎట్లా ఏడ్చారు నాకే తెలియదు, చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చారు. నాకు అర్థం కాలే, ఆంటీ ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అబ్బా అనిపించింది. ఎందుకంటే అలా ఏడుస్తున్నారు మీరు అనేసి కూడా అడిగాను. అంటే ఎప్పటి నుండో మేము రావడం భలే హ్యాపీగా ఉంటుంది ఆంటీకి, మేము వెళ్ళిపోతా ఉంటే బాధపడతా ఉంటారు. కానీ ఈ రోజు ఏడ్చారని చెప్పాను, అది ఎట్లా ఏడ్చారంటే ఎక్కిళ్ళు పెట్టే ఏడ్చారు. అసలు ఆంటీ లిటరలీ ఎట్లా చెప్పాలో తెలియడం లేదు, బాలే బాధ వేసేసింది. ఇంకా మేము వెళ్తుంటే కూడా ఏడుస్తా అంటే మోహన ఉండత్తా ఏందత్తా అలా ఏడుస్తున్నావు, గమ్ముగుండు ఏమది అనేసి అంటా ఉండింది. ఇది మాత్రం నిజంగా చెప్తున్నాను, మనం గనక ఒక ప్రేమించాం వాళ్ళని అంటే ఆ ప్రేమ ఖచ్చితంగా మనకి తిరిగి వస్తుంది. అది మాత్రం నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్తో. ఏదో పైకి కాకుండా ప్యూర్ హార్ట్తో ప్రేమించి చూడండి, తెలుస్తుంది. బాయ్ ఫిజు, బాయ్ రూపడా, బాయ్ రా, పోయిసా మోనా, పోయిసా మా శిరీష, బాయ్ ఆంటీ. ఎంతసేపటికి మా గురించే చెప్తున్నాను. మేమంటే పెద్దవాళ్ళము, కొద్దిసేపట్లో కొంచెం ఓకే బాగా అయిపోతాం. పాపం పిల్లలు టెడ్డీ యాపీకి ఎంత బాధ వేసేసిందో అసలు వదిలేసి వెళ్ళాలంటే ఇక్కడ నుండి. మెయిన్గా యాపీకి అయితే ఎంత ఎంజాయ్ చేస్తుందో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరూ తెలిసిందే. అసలు ఆ డాగ్ని అయితే అసలు వదిలేసి రాలేకపోతా ఉంది. ఫిజ్ ఒకడు అబ్బాబ్బా ఎందుకు నేను చాలా మిస్ అవుతుంది యాపీ కూడా. ఇంకా యాపీకి అయితే 10 days హాలిడేస్ ఉన్నాయి పాపం, ఇంకా బోర్ వాడికి. సో ఇట్లా సుదర్శన్ ఎన్నిసార్లు చెప్తా ఉన్నాడు, అరే టెడ్డా నీ కోసమేరా వెళ్ళిపోతున్నాం, నీ వల్లేరా అనేసి అంటూనే ఉన్నాడు. అంటే సుదర్శన్కి ఆఫీస్ ఉన్నాయి, కనీసం మేము అయినా ఉండుంటాము, మమ్మల్ని వదిలేసి వెళ్ళుంటాడేమో మా సుదర్శన్, మళ్ళీ వస్తూ పోతూ ఉండొచ్చేమో మా సుదర్శన్. కానీ నేను కూడా ఉండలేను కదా, ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ ఎంత బాధ ఉన్నా ఏమున్నా ఏ టైంకి చేయాల్సిన పనులు ఆ టైంకే చేయాలి. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసాము, మంచిగా హ్యాపీగా ఉన్నాము. సో ఇప్పుడు ఏమంటే టెడ్డీకి ఒక ఏజ్ వచ్చింది. సో ఆ ఏజ్ ఏమంటే ఆ క్లాస్ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం కష్టపడాలి, వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాడి స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మాకంటే ఎక్కువగా వాడికే ఉంటుంది పాపం, చదవాలనిపించదు, వెళ్ళాలనిపించదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ కొంచెం మనం గట్టిగా ఉండి ఉన్నామంటే ఆటోమేటిక్గా వాడు కొంచెం ట్రాక్లో వచ్చేస్తాడనమాట, చదువుకోవాలి, వెళ్ళాలి స్కూల్కి, ఎగ్జామ్స్ రాయాలి. సో అలా అనేసి ఇంకా అదంతా కూడా నా చేతుల్లోనే ఉంటుంది. సో నేనే కొంచెం మంచిగా ఉండాలి. ఇంకా నందిలో ఆగాం యాజ్ యూజువల్, ఎప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఉంటాం కాబట్టి. ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలంటే ఐస్ క్రీమ్స్, సుదర్శన్ లస్సీ తీసుకున్నాడు, నేను వచ్చేసి కర్డ్ పూరి తీసుకున్నాను. నేను సుదర్శన్ ఇద్దరం కలిసి తిన్నాము. ఇంకా రాముల వారి గుడి మీకు చూపించాం కదా, శ్రీరామనవమికి, సో ఆ టెంపులే అనమాట. ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నాం. అక్కడ వకులమాత అమ్మవారి టెంపుల్ కూడా చూపించాను మీకు. ఇంక ఇక్కడ మన ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్ చిన్నది ఉంటుంది కదా, సో అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ ఇలా గేట్ చూడగానే అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. నేను వాకింగ్ చేసేది, యోగాకి వెళ్ళేది, దాని తర్వాత ఏమంటే మెయిన్గా ప్లాంట్స్ గుర్తుకొచ్చేస్తాయి. అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి, కానీ ఈ మధ్య ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, సో అంత వరి లేదనమాట. అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి అని తెలిసి సో ప్లాంట్స్ బాగానే ఉంటాయి అనేసి అనుకున్నాను. కానీ వచ్చిన వెంటనే చేసే పని ఏదంటే బాల్కనీలో లైట్ వేసుకొనేసి ప్లాంట్స్ ఎలా ఉన్నాయని చూడడం. అది ఎండిపోయిన ఆకులు అన్నీ ఉంటాయి కదా, డ్రై లీవ్స్, సో అవన్నీ తీసేసి ఇంకా మంచిగా వాటర్ వేసాను. ఇటు పక్క వర్షం పడదు, చల్లగా ఉంటుందేమో, కానీ ఇటు సైడ్ వర్షం పడదు కదా, వర్షం వాటర్ ఇక్కడంతా పడదు, సో అక్కడంతా వాటర్ వేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ డిన్నర్ చేసుకున్నాము. దాని తర్వాత ఏమంటే ఇంకా సుదర్శన్ ఎంతో ఓపిక అంటే సుదర్శన్ దిష్టి తగలకూడదు, నాదే దిష్టి తగులుతుందేమో అందుకనేసి చెప్తున్నాను. అంత డ్రైవింగ్ చేసుకొని వచ్చి మళ్ళీ టీటీకి రెడీ అవుతా ఉన్నాడు. మేము ఖాళీగా కూర్చొని వస్తాం కదా కారులో, మేమే టయర్డ్ అయిపోతాము. నాకైతే ఇలా జర్నీ చేస్తే నెక్స్ట్ 2 days వరకు కొంచెం కళ్ళు తిరగడము ఒక రకంగా ఉంటుంది.
అలా నాకే ఉంటే ఇంకా సుదర్శన్కి ఎంత టైర్డ్ అయిపోతాడో అనిపిస్తుంది. కానీ పాపం సుదర్శన్ కంటే వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళు మిస్ అవుతున్నారు సుదర్శన్ని అనే ఫీల్తో గబగబా రెడీ అయి వెళ్తుంటాడు. ఇంకా అప్పటికే మోహన, శిరీష ఆంటీ ముగ్గురు ఫోన్ చేశారు చెడిపోయారా అనేసి. సో వాళ్ళతో ఫోన్లో మాట్లాడేసి అయిపోయింది. దాని తర్వాత ఇంకా డిన్నర్ రెడీ చేసేసాను. సుదర్శన్ ఏమంటే నేను టీటీకి వెళ్ళేసి వచ్చినాక తింటాను బుజ్జు, మీరు తినేసేయండి అనేసి అన్నాడు. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేశాను అంటే ఇంకా తిరుపతి వ్లాగ్స్ ఎండ్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు పెడతానో తెలియదు, ఇంకా బిజీ డేస్ అనమాట. అన్ని బెంగళూరు వ్లాగ్స్ వస్తాయి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye-bye.